హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో పోహాతో 2 రకాల స్నాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా మీడియం సైజ్ టమాటాలను తీసుకుని పైన కట్ చేసి దానిలో ఉన్న పల్ప్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 కప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం ముందుగా తీసుకున్న టమాటో పల్ప్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ అటుకులు, టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి, టేస్టీకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు వంట సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోహా పొటాటో స్టఫింగ్ని టమాటోస్లోకి స్టఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మిగిలిన దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టఫ్ చేసుకున్న టమాటోని పిన్ కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పిన్తో కోట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 4 పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత చిల్లీస్ మీద కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పోహా టమాటో బజ్జీ మరియు పోహా ఆలూ బజ్జీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.